విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. 37వ వార్డు జాలారిపేట గాంధీ బొమ్మ జంక్షన్ వద్ద 46.80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సామాజిక భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం 38వ వార్డు పరిధిలోని మట్ట వెంకటప్పయ్య వీధి, సోల్జర్పేట, చిన్నమ్మవారి వీధుల్లో సుమారు 60 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, సీసీ కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ 37, 38 వార్డుల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా కోట్లాది రూపాయలు విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ఇప్పటికే పూర్తయిన పనులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని, మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు చేరువగా పరిపాలన కొనసాగుతుందని, ప్రజల అవసరాలు, సౌకర్యాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జీవీఎంసీ అధికారులు, స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 37వ వార్డు, 38వ వార్డు, ఈ రెండు వార్డుల్లో కూడా 37వ వార్డులో ఒక కమ్యూనిటీ హాలు, 38వ వార్డులో రోడ్డు, ఈ రెండు కూడా సుమారు ₹1 కోటి ఇవాళ శంకుస్థాపనతో అది ఓపెనింగ్, శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. రానున్న రోజుల్లో ఏవైతే మనం హామీలు ఇచ్చామో, ఒక పక్క మత్స్యకారులకు కానీ, మరో పక్క ఈ 1 టౌన్ ఏరియా మొత్తం కూడా ఏవైతే మనం హామీ ఇచ్చామో అవన్నీ కూడా దాదాపు 50% పూర్తయ్యాయి. మిగిలిన 50% కూడా అతి త్వరలోనే అవన్నీ కూడా ప్రపోజల్ అన్నీ కూడా శాంక్షన్లు ఉన్నాయి. కాబట్టి ఈ మంత్ ఎండింగ్ కల్లా కూడా అన్ని శాంక్షన్ ఇస్తామన్నారు. ఈ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన ఏరియాగా, ది బెస్ట్ కాన్స్టిట్యున్సీగా ఇవాళ కూటమి ప్రభుత్వం తరఫున చేయడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక అద్భుతమైన నియోజకవర్గంగా తయారు చేస్తున్నారు. ఇంకా బాగా చేయండి, ఇంకా రానున్న రోజుల్లో ఒక ఆదర్శవంతంగా ఉండాలని చెప్పడం జరిగింది. కాబట్టి మౌలిక సదుపాయాలు కల్పించడము, రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఇంకేదైతే ప్రజలకు అవసరాలు ఉన్నాయో వాటన్నిటి కూడా చేయడం లక్ష్యంగా కూటమి ముందుకెళ్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులందరికీ పేరు పేరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.